అసలు బల్మూరు వెంకట్ ఊహించారా ఎమ్మెల్సీ అవుతారనేది ఇంత తక్కువ టైంలో? అంటే మామూలుగా నెల అయిందా గవర్నమెంట్ ఫామ్? నెల కూడా అన్నట్టుంది. సో 45 days అదే అయిందా? అసలు ఊహించారా? నేనే చెప్తున్నా కదా, నేను ఈ స్థానంలో కూర్చోబెడతారు, నాకు ఈ పదవి వస్తుందని చెప్పి ఏ రోజు కూడా నేను ఊహించలేదు. కానీ పార్టీ తప్పనిసరిగా కష్టపడితే పార్టీ రికగ్నైజేషన్ ఎమ్మెల్సీ అవ్వడానికి కారణము రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు. ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ లేని అక్కడికి వెళ్ళి అప్రూవల్ కాదు. కేవలం వాళ్ళిద్దరు కాదు, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, ఎన్ఎస్యూ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు దాన్ని యాక్సెప్ట్ చేసిన అందరు అంటారు, అందరూ ఉన్నారు. ఇంకోటి ఎందుకు అద్దంకి దయాకర్ లాస్ట్ మూమెంట్ లో మీ ఇద్దరు అద్దంకి దయాకర్ పేరు వచ్చేసింది, అయిపోయింది, అతను కూడా అవుతారన్న వెంటనే ఎందుకు బ్యాక్ పెట్టాల్సి వస్తుంది? ఎక్కడ కూడా ఇవన్నీ స్పెక్యులేషన్స్. బల్మూరు వెంకట్ పేరు లేదు, ఆ పేరు ఉందని చెప్పి ఏంటంటే జస్ట్ లీక్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేయడం. కొంతమంది నా పేరు వచ్చినప్పుడు అసలు వెంకట్ పేరే లేదని చెప్పి మాట్లాడినరు. లేదు దయాకర్ అన్న పేరు, దయాకర్ ఎవరు అడ్డుపడ్డారు అన్నట్లు. దయాకర్ అన్న స్థాయికి ఈ పదవి చిన్నదని చెప్పి భావించి వారికి ఉన్న అనుభవంతో ఇంకా పెద్దది ఏదన్న స్థాయి, బహుశా రాష్ట్రాన్ని నడిపే స్థాయా లేదా కేంద్రంలో వారి సేవలను ఉపయోగించుకోవాలి. టాక్ ఉంది, నిజమేనా? దయాకర్ పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నారని నిజమేనా టాక్ ఉందా పార్టీలో? కావద్దని ఏముంది? ఉందా అలాంటి? ఎంపీకి ఏమైనా ఏది ఉన్నా ఎలివేషనే కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయినా కూడా లేకపోతే ఇతర ఏ స్థానం ఇచ్చినా వారి స్థాయికి తగ్గ గుర్తింపు పార్టీకి ఇస్తుంది. ప్రాబ్లం ఏమైందంటే ఆ దయాకర్ అన్నకి ప్రాబ్లం లేదు, పార్టీకి క్లారిటీ ఉంది, దయాకర్ అన్నకి క్లారిటీ ఉంది. దీన్ని ఏంటంటే కావాలని ఉద్దేశం అంటే దయాకర్ అప్పట్లో తుంగతుర్తి నుంచి పోటీ చేస్తాడు అని చెప్పేసి అన్నారు, లాస్ట్ మైట్ బీ ఫామ్ ఇస్తారు అన్నారు, అది అట్లా కట్ అయిపోయింది. ఇదే ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దయాకర్ అన్న తుంగతుర్తిలో గెలిస్తే తారుమారు చేసి గాదరి కిషోర్ని ఎమ్మెల్యే చేసి మోసం చేసింది వాళ్ళు. ఈ రోజు దయాకర్ అన్నకి ఏం చేయాలో మాకు క్లారిటీ ఉంటే దయాకర్ అన్నకి రాకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తూ మమ్మల్ని ట్రోల్ చేస్తారు. అసలు దయాకర్ అన్నని మోసం చేసింది మీరు. ప్రజలు క్లారిటీ తోటి గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ క్లారిటీ తోటి బీఫామ్ ఇచ్చింది, దయాకర్ అన్న ఆగం చేసింది వాళ్ళు. ఈరోజు వాళ్ళు దయాకర్ అన్న గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. మా దయాకర్ అన్నకు ఉన్నతమైన స్థానం తప్పనిసరిగా పార్టీ కల్పిస్తుంది. అక్కడ ఏమంటారంటే రేవంత్ రెడ్డి మార్క్ అనుకున్నారు, కానీ అక్కడ బ్రేకులు పడ్డాయి దయాకర్కి ఇవ్వకుండా. సో దీన్ని మళ్ళీ వేరే రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు, ఇది అనుకున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ అందరూ ఏకాభిప్రాయం పైన ఉన్నారు. ఈరోజు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇద్దరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన మహేష్ అన్న కూడా గతంలో ఎన్ఎస్యూ అధ్యక్షునికి వెళ్ళి పనిచేసి ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షుల దాకా వచ్చారు. బల్మూరు వెంకట్ ఈరోజు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు లెక్క ఉన్నారు. ఒకళ్ళు అనుభవం ఉన్న సీనియర్ ఎన్ఎస్యూ వ్యక్తికి ఇవ్వాలనుకోరు, ఒకళ్ళు ఎగ్జిస్టింగ్ యువతని ప్రోత్సహించినట్టు ఒక యంగ్స్టర్కి ఇవ్వాలనుకోరు. దాని నిర్ణయమే ఈరోజు బల్మూరు వెంకట్కి మహేష్ కుమార్ గౌడ్కి ఎమ్మెల్సీ రావడం. దయాకర్ అన్నకి రాకపోవడం అంటే దయాకర్ అన్నకి బహుశా ఇంకేదన్నా పెద్ద స్థానం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ ఒక పెద్ద ఆలోచనతో దయాకర్ అన్నని ఇంకో కాడ పెడదామని ప్లేస్ చేద్దామని చెప్పి ఆలోచనతో ఉంది. కానీ బల్మూరు వెంకట్ మొన్నటి వరకు పోరాటం చేశాడు. రేపు మండలిలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎక్కువ ఉన్నారు, అక్కడ కూడా మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రభుత్వ బిల్లులు పాస్ అవ్వాలంటే అక్కడ కొంచెం కష్టమే మండలిలో, ఎందుకంటే మెజార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఎట్లా వెళ్తారు ముందుకు ఏంటి? అంటే మనిషికి అహము, ఈగో, మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మండలిలో మా సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ, మా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉన్న టీఆర్ఎస్ పార్టీ సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ నేను వయసులో చిన్నవాడిని అందరికంటే. ముఖ్యమంత్రి గారు ఏ బిల్లు పాస్ చేసినా భారతదేశంలో మొత్తంలో నేను ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నేను యంగెస్ట్ ఎమ్మెల్సీని. ఏ బిల్లు పాస్ అయినా కూడా దాన్ని నేను అందరితో ఒప్పించి మెప్పించి వాస్తవాలు చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే బయటికి వచ్చి మేము చేయాలనుకుంటున్నాం వీళ్ళు ఒప్పుకుంటలేదు అని చెప్పి వాళ్ళని బద్నాం చేసే ప్రయత్నం చేసినా బద్నాం అయితే మన భయానికైనా వాళ్ళ మండలిలో ఒప్పుకునే విధంగా నేను చేయగలుగుతాను. సో రిక్వెస్ట్గా వెళ్తామంటారు.